ఒకవేళ మనకి ఎటువంటి ప్రయోజనము లేకుండా ఉంటూ ఉండవచ్చు. కానీ ఈ వార్త ఇది శుభవార్త. ఈ వార్త నశించిపోతున్నటువంటి వారిని రక్షించే వార్త అయినదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడదురు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యం చదివిస్తుంది. కదా ఏమి నమ్మాలి మానవుడు అంటే కదా ప్రభువుని యేసుక్రీస్తుల వారు దేవాది దేవుడై ఉండి 2026 సంవత్సరాల క్రితము మరి కన్య మరియ గర్భమందు జన్మించాడు. పరలోకం నుంచి వచ్చి కన్య మరియమ్మ గర్భమందు జన్మించి ఇక్కడ 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించి సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరి పాపముల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై, అతిక్రమముల నిమిత్తమై ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై మళ్ళా తిరిగి ఆయన లేచాడు, లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మానవుల కొరకై ఆయన ఎందుకు తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టాడు అంటే మానవుల మీద జన్మ కర్మ పాపములు ఉన్నాయి కదా, ఆ పాపముల నుంచి మానవుల్ని విడిపించడానికే ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైనటువంటి రక్తము కాబట్టి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన హృదయంలో పరిశుద్ధత, ఆయన తలంపుల్లో పరిశుద్ధత, ఆయన చూపుల్లో పరిశుద్ధత. అందుకే ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. కనుక మనందరం పాపులమైనట్టుగా మన పాపాలు పోవాలంటే ఇప్పుడు పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తం ఎవరి దగ్గర ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దగ్గర ఉంది. కనుక మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని ఎంతమంది అయితే నమ్ముతారో, ప్రభు నా కోసం 2026 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడని ఎంతమంది నమ్మి విశ్వాసం ఉంచుతారో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ కూడా కడగబడతాయి. ఈ భూలోకంలో మనం కొంతకాలం మాత్రమే జీవిస్తాం, తర్వాత ఈ జీవితాన్ని మనం ముగించాలి. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత ఈ శరీరానికి మాత్రమే మరణము, మనలో ఉన్న ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి ఆత్మకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, వెతుకుండదు, రాత్రి పొగుళ్ళు సంతోషిస్తూ దేవుని సన్నిధిలో మనం ఉంటాం. రెండవది నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగాలు కాలుతున్నటువంటి ఒక అగ్ని కందకాలు అక్కడ ఉన్నాయి. వాటి నుంచి మానవులందరి ఆత్మను తప్పించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక మన ప్రాంత ప్రజల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు, ఈ గ్రామాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. రండి, వినండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. అలాగనే ఇదిగో మన గ్రామంలోనే దేవుడు మరి పరిశుద్ధమైన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మీరు ఎక్కువగా యేసు ప్రభువు వారి గురించి తెలుసుకోవాలని ఆశపడినట్లయితే ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. రండి, మరి వినండి, వచ్చి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.